శ్రీ గురుభ్యో నమ. వ్యాస విరచిత శ్రీమద్భాగవతంలో దశమ స్కందంలో నేడు మనం 32వ అధ్యాయం శ్లోక పారాయణ విధానాన్ని చూద్దాం. ఈ 32వ అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్ముడు గోపికలందరికీ కూడా దర్శన భాగ్యాన్ని కలిగించి వారి మనోవేదనని వ్యధని తొలగించి చివరికి గోపికలు అడిగినటువంటి ప్రశ్నలు, చక్కటి సుందరమైనటువంటి 3 ప్రశ్నలు వేశారు. స్వామికి ఎవరంటే ప్రేమ ఎక్కువ అనేటువంటి దానికి మీరందరూ అంటే నాకు ప్రేమ ఎక్కువ, అంతేకాకుండా మీ రుణం నేను ఎన్ని జన్మలెత్తినా కూడా తీర్చుకోలేనంటూ స్వామి చివరిలో, ఈ అధ్యాయం చివరిలో గోపికల యొక్క గొప్పతనాన్ని గురించి చక్కటి శ్లోకాలలో కూడా కీర్తించడం జరిగింది. దేవతలందరికీ ఉన్నటువంటి ఆయుర్దాయం నాతో కలిపినా కూడా మీ యొక్క రుణాన్ని నేను తీర్చుకోలేను, మీరు మాత్రం మీ రుణం సులభంగా తీర్చుకున్నారు అని చెప్పి కూడా కీర్తించారు. అటువంటి అత్యద్భుతమైనటువంటి గోపికల యొక్క మహత్తుని తెలిపేటువంటి శ్లోకాలు ఇందులో ఉన్నాయి. ఆ శ్లోకాలు పారాయణగా మనం నేడు చూద్దాం. ఒక్కొక్కరు 10 శ్లోకాలు పారాయణగా చదవండి. ముందుగా దైవస్మరణ చేసుకుని ప్రారంభిద్దాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. చదవండి అమ్మా, ఒక్కొక్క 10 శ్లోకాలు. మేడం గారు చదవండి, తర్వాత మూర్తి గారు చదువుతారు. నమస్కారం గురుగారు. శ్రీకృష్ణ దర్శనము. ప్రభువు గోపికలను ఓదార్చుట. శ్రీ సుఖ ఉవాచ. ఇది గోప్య ప్రగాయంత్యః ప్రలపంత్యశ్చ చిత్రధా రురుదు సుస్వరం రాజన్ కృష్ణ దర్శన లాలసాః తాసాం ఆవిరభూచ్ఛేరిః స్వయమానః ముఖుజః పీతాంబరధర. మరొకసారి అన్నారండి, మరొకసారి చదవండి అమ్మా. తాసాం ఆవిరభూచ్ఛేరిః స్వయమాన్. దాన్ని చౌరిహి అన్నారు. చౌరిహి. తాసామావిరభూచ్చౌరిః. తాసాం ఆవిరభూచ్చౌరిః స్మయమానముఖాంబుజః పీతాంబరధరస్రగ్వి సాక్షాన్మన్మథమన్మదః తం విలోక్యాగతం ప్రేష్టం ప్రీచుత్పుల్లదృశో బలాః ఉత్తస్థుర్యుగపత్సర్వాః తన్వః ప్రాణమివాగతం కాచిత్ కరాంబుజం సౌరేః జగృహేం జలినా ముదా కాచిద్ దధార తద్బాహుం అంసే చందనరూషితం కాచిదంజలినా గృహాత్ తన్వీతాంబూలచర్వితం ఏకా తదంఘ్రికమలం సంతప్తాస్తనయోరథాత్ ఏకా భ్రుకుటిమాభద్య ప్రేమ సంరంభ విహ్వలా ఘ్నతి వైక్షత్కటాక్షేపైః సందష్టః శతనచ్చదా అపరాని మిషద్రుభ్యాం జుషాణా తన్ముఖాంబుజం ఆపీతం అపి నాతృప్యత్ సంతశ్చరణం యథా తం కాచిన్నేత్రరంధ్రేణ హృదికృత్య నిమీల్య చ పులకాంగ్యుపగుహ్యాస్తే యోగీవానంద సంప్లుతా సర్వాస్తాకేశవాలోక పరమోత్సవ నిర్వృతాః జహుర్విరహజం తాపం రాజ్ఞం ప్రాప్య యథా జనాః తాభిర్విదూత శోకాభిః భగవాన్ అచ్యుతో వృతకాం
వ్యరోచతాధికం తాత పురుష శక్తిభిర్యథా. ఇంకో 2 శ్లోకాలు కూడా చదివేసేయండి అమ్మా. సమాదాయ కాళింద్య నిర్విశ్య పులినం విభుః వికసత్కుంద మందార సురభ్యనిల షట్పదం శరశ్చంద్రాంశు సందోహ ధ్వస్తదోషతమః శివం కృష్ణాయ హస్తకరళ హితకోమల వాలుకం. బాగుంది, సంతోషం. శర్మ గారు మిగతా శ్లోకాలు అది చదవండి. తదర్శనాహాద విధూత హృద్రుజో మనోరథాంతం సుతయో యథాయయుః త్వైరుత్తరీయైః కుజకుంచమాంకితైః అచీకృపన్నాసనమాత్మబంధవే తత్రోపవిష్టో భగవాన్ స ఈశ్వరో యోగేశ్వరాంతర్హృది కల్పితాసనః చకాస గోపీ పరిషడ్గతోర్చితః త్రైలోక్యలక్ష్మేకపదం వపుర్ధదత్ సభాజయిత్వా తమనంగదీపనం సహాసలీలేక్షణ విభ్రమభ్రువా సంస్పర్శనేనాంకృతాంఘ్రిహస్తయోః సంసృశ్చైపత్ కుపితా బభాషిరే గోప్యఊచుః భజతోను భజంచేక ఏక ఏతద్విపర్యయం నోభయాంశ భజంచేక ఏతన్నో బ్రూహి సాధువోః. శ్రీభగవానువాచ మిథో భజంతే ఏ సఖ్యః స్వార్థైకాంతోద్యమాహితే న తత్తసౌహృదం ధర్మః స్వార్థార్థం తద్ధి నాన్యథా భజంత్య భుజతో ఏ వై తరుణాః పితరో యథా ధర్మో నిరపవాదోత్ర సౌహృదం చ సుమధ్యమాః భజతోపి న వై కేచిత్ భజంత్య భజతః కుతః ఆత్మా రామా హ్యాప్తకామా అకృతజ్ఞా గురుద్రుహః ఆహంతు సఖ్యో భజతోపి జంతూన్ భజామ్యమీషాం అనువృత్తివృత్తయే యథా ధనో లబ్ధధనే వినష్టే తచ్చింతయాన్యన్నిభృతో న వేద. ఆ 2 శ్లోకాలు కూడా చదివేసేయండి. ఏవం మదర్థోజ్జితలోకవేద స్వానాం హి వో మయ్యనువృత్తయే బలాః మయా పరోక్షం భజతాతిరోహితం మాసూయితం మార్హత తత్ప్రియం ప్రియాః సపారయేహం త్రివజ్జ సంయుజాం స్వసాధు విబుధాయుషాపి వః యామా భజన్ దుర్జరగేహ శృంఖలాః సంవృశ్య తద్వః ప్రతియాతు సాధునాం. హరిః ఓం. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం దశమస్కంధే పూర్వార్ధే 32ోऽధ్యాయః. చాలా బాగుంది. సుబ్బారావు గారు అందుకోండి సార్. సుబ్బారావు గారు, మేడం గారు 12 శ్లోకాలు 10 శ్లోకాలు. శ్రీశుక ఉవాచ ఇతి గోప్యః ప్రగాయంత్యః ప్రలపంత్యశ్చ చిత్రధా రురుదుః సుస్వరం రాజన్ కృష్ణదర్శనలాలసాః తాసాం ఆవిర్భూచోరి తాసాం ఆవిర్భూచౌరి. మిగతా వాళ్ళు మ్యూట్ లో పెట్టుకున్నాము. తాసాం ఆవిర్భూచౌరి స్వయమానముఖాంబుజః పీతాంబరధరः స్రగ్వి సాక్షాన్మన్మథమన్మథः తం విలోక్యాగతం ప్రేష్టం విద్యుత్పుల్లోదృశో బలాః ఉత్తస్తుర్యుగపత్ సర్వాస్త్వన్యః ప్రాణమివాగతం కాచిత్ కరాంబుజం శౌరే జగృహేంజలినాముదా కాచిదద్ధార తద్బాహుమంసే చందనరూషితం కాచిదంజలినా గృహ్ణాత్
तन्मीताम्बूलचर्वितम् एका तदङ्घ्रिकमलं सन्तप्तास्तनयोरधा एका भ्रुकुटिमाबध्य प्रेमसंरम्भ विह्वला नन्दी वैक्षत्कटाक्षेपैः सन्दष्टदशनक्षदा अपरान्निमिषदृग्भ्याम् शुशाना तन्मुखाम्बुजम् आपीतमपि नातृप्यन् सन्तस्तच्चरणं यथा टङ्काचिन्नेत्ररन्ध्रेण रन्ध्रेण हृदि कृत्य निमील्य च पुलकाङ्ग्युपगुप्यास्ते योगीवानन्दसम्प्लुता सर्वास्ताः केशवालोक परमोत्सव निर्वृताः यहुर्विर्वहजं तापं प्राज्ञं प्राप्य यथा जनाः ताभिर्विधूतशोकाभिर्भगवानच्युतो वृतः विरोचिताधिकं दाता పురుషశక్తిర్యదా. ఇంకో 2 శ్లోకాలు కూడా చదివేసి. సమాదాయ కాళింద్యా నిర్విశ్య పులినం విభు వికసత్కుందమందార సురభ్యన్నిన షట్పదం శరచంద్రాంశు సందోహన్ వస్తదోషాతమః శివం కృష్ణాయ హస్తతరలాచిత కోమలవాలుకం. చదవనండి వాసంతి. అమ్మా ఈ మేడం గారు అయిపోయాక మీరు వాసంతి గారి తర్వాత మొదటి నుంచి చదువు. ఓకే సరే. జై గురుదత్త. జై గురు. దర్శనాహ్లాద విధూత హృదృజో మనోరథాంతం శ్రుతయో యథాయయుః స్వైరుత్తరీయై కుచకుంకుమాంకితైరచీక్లపన్నాసనమాత్మబంధవే తత్రోపవిష్టో భగవాన్ స ఈశ్వరో యోగేశ్వరాంతర్హృది కల్పితాసనః చకాస గోపీ పరిషద్గతోర్చితస్త్రైలోక్యలక్ష్మీకపదం వపుర్దధత్ సభాజయిత్వా తమనంగదీపనం సహాసలీలే క్షణవిభ్రమభ్రువా సంస్పర్శనేనాంకృతాంఘ్రిహస్తయోః సంస్తుత్యైష కుపితా బభాషిరే గోప్యవూచుః భజతోను భజంత్యేక ఏక ఏతద్విపర్యయం నో భయాంశ్చ భజంత్యేక ఏతన్నో బ్రూహి సాధు భోః. శ్రీ భగవానువాచ మిథో భజంతి ఏ సఖ్య స్వార్థైకాంతోద్యమాహితే న తత్ర సౌహృదం ధర్మః స్వార్థార్థం తద్ధి నాన్యథా. భజంచ భజతో ఏ వై కరుణాః పితరౌ యథా ధర్మో నిరపవాదోత్ర సౌహృదం చ సుమధ్యమాః. భజతోపి న వై కేచిత్ భజంచ భజతః కుతః ఆత్మా రామాహ్యాప్తకామా అకృతజ్ఞా గురుద్రుహః నాహంతు సఖ్యో భజతోపి జంతూన్ భజామ్యమీషామనువృత్తివృత్తయే యథా ధనో లబ్ధధనే వినష్టే తచ్చింతయాన్యన్నిభృతో న వేద. ఏవం మదర్థోర్చితలోకవేదస్వానాం హి वो మయ్యనువృత్తయే బలాః మయా పరోక్షం భజతాతిరోహితం మాసూయితుం మార్హత తత్ప్రియం ప్రియాః. న పారయేహం నిరవద్య సంయుజాం స్వసాధు కృత్యం విబుధాయుషాపి వః యామా భజన్ దుర్జరగేహ శృంఖలాః సంవృష్ట్య తద్వః ప్రతియాతు సాధునా. ఇది శ్రీమద్భాగవతే महापुराणे पारमहंस्यां संहितायां दशमस्कन्धे पूर्वार्धे 32 जय गुरुदत्त.
జై గురు. వాసంతి గారు చదవండి అమ్మా. నమస్కారం అండి. నమస్కారం. ఇతి గోప్య ప్రగాయంచః ప్రలపంత్యశ్చ చిత్రధా రురుదుస్వరం రాజన్ కృష్ణ దర్శన లాలసా తాసాం ఆవిరభూచౌరిః వయమాన ముఖాంబుజః పీతాంబరధరస్రగ్వి సాక్షాన్ మన్మథ తం విలోక్య గతం ప్రేష్టం వీక్షుత్ఫుల్లదృశో బలాః ఉత్తస్తుర్యుగపత్సర్వా తంద ప్రాణమివాగతం కాచిత్కరాంబుజం శౌర్యే జగృహేంజలినా ముదా కాచిద్దధార తద్బాహు మంసే చందనరూషితం కాచిదంజలినా గృహ్ణాత్ తన్వీ తాంబూలచర్వితం ఏకా తదంగ్రికమలం సంతప్తాస్తనయోరధాత్ ఏకా భృగుటిమాబధ్య ప్రేమ సంరంభ విహ్వలా ఘ్నతి వైక్షత్కటాక్షేపైః సందష్ట దశనచ్చదా అపరా నిమిషద్రుభ్యాం చుషానా తన్ముఖాంబుజం ఆపీతమపి నాతృప్యత్ సంతస్తచరణం యథా సంకాచి నేత్రరంధ్రేణ హృది కృచ్య నిమీల్య చ పులకాంగ్యుపగుహ్యాస్తే యోగీవానంద సంప్లుత సర్వాస్థా కేశవాలోక పరమోత్సవ నిర్వృతా జహుర్విరహజం తాపం ప్రాజ్ఞం ప్రాప్య యథా జనాః తాభిర్విధూత శోకాభి భగవానచ్యుతో వృతః యరోచతాధికం తాత పురుషశక్తిభిర్యథా తాత్సమాదాయ కాళింజ నిర్విశ్య పులినం విభుః వికసత్కుందమందార సురభ్యనిలషట్కదం శరచంద్రాంశు సందోహ భ్రష్టదోషాత్తమశివం కృష్ణాయ హస్తతరళ చితకోమలవాలుకం. చాలా బాగుంది, సంతోషం. వనజ గారు చదవండి అమ్మా. తర్వాత 10 శ్లోకాలు, తర్వాత ఆదర్శం గారు చదువుతారు. జై గురుదత్త అండి. జై గురు. తద్దర్శనాహ్లాద విధూత హృద్రుజో మనోరథాంతం శ్రుతయో యథాయయుః స్వైరుత్తరీయైః కుచకుంకుమాంకితైః అచీక్లుపన్నాసనమాత్మబంధవే తత్రోపవిష్టో భగవాన్ స ఈశ్వరో యోగేశ్వరాంతర్హృది కల్పితాసనః చకాస గోపీ పరిషద్గతోర్చితః త్రైలోక్యలక్ష్మీక పదం వపుర్దధత్ సభాజయిత్వా తమనంగదీపనం సహాసలీలేక్షణ విభ్రమభ్రువా సంస్పర్శనేనాంకృతాంఘ్రి హస్తయోః సంస్తుత్య ఈషత్ కుపితా భభాషిరే గోప్యూచుః భజతోను భజంత్యేక ఏతద్విపర్యయం నోభయాంశ భజంత్యేకా ఏతన్నో బ్రూహి సాధుభోః. శ్రీ భగవానువాచ మిథో భజంతి ఏ సఖ్యః స్వార్థైకాంతోద్యమాహితే న తత్ర సౌహృదం ధర్మః స్వార్థార్థం తద్దినాన్యథా భజంత్య భజతో ఏ వై కరుణాః పితరో యథా ధర్మో నిరపవాదోత్ర సౌహృదం చ సుమధ్యమాః భజతోపి న వై కేచిత్ భజంత్య భజతః కుతః ఆత్మారామా హ్యాప్తకామా అకృతజ్ఞా గురుద్రుహః నాహంతు సఖ్యో భజతోపి జంతూన్ భజామ్యమీషాం అనువృత్తివృత్తయే యథా ధనో లబ్ధధనే వినష్టే తచ్చింతయాన్యన్నిభృతో న వేద ఏవం మదర్థోజ్జిత లోకవేదా స్వానాం హివో మయ్యనువృత్తయే బలాః మయా పరోక్షం భజతాతిరోహితం మాసూయితుం మార్హధ తత్ప్రియం ప్రియాః న పారయేహం నిరవజ్య సంయుజాం
स्वसाधुकृत्यं विबुधायुषापि वः मा या मा भजन् दुर्जरगे स्वशृङ्खलाः संवृश्च तद्वः प्रतियातु साधुना। इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां दशमस्कन्धे पूर्वार्धे 32 ఆదిలక్ష్మి గారు చదవండి. ఈ తర్వాత భార్గవి గారు చదువు. నమస్కారం గురుగారు. నమస్కారం. శ్రీశుక ఉవాచ ఇతి గోప్యః ప్రగాయంత్యః ప్రలపంత్యశ్చ చిత్రధా రురుదుఃసుస్వరం రాజన్ కృష్ణదర్శనలాలసాః తాసాం ఆవిరభూచ్చౌరిః స్వయమానముఖాంబుజః పీతాంబరధరస్రగ్వి సాక్షాన్మన్మన్ ఒక్క నిమిషం బాబు. పీతాంబరధరస్రగ్వి సాక్షాన్మన్మథ తం విలోక్యాగతం ప్రేష్ఠం ప్రీత్యుత్ఫుల్లదృశో బలాః ఉత్తస్తుర్యుగపత్సర్వాః తన్వః ప్రాణమివాగతం కాచిత్కరాంబుజం శౌరేః జగృహేంజలినాముదా కాచిద్దధార తద్బృహు కాచిద్దధార తద్బాహుం మంసే చందనరూషితం కాచిదంజలినా గృహ్ణాత్ తన్వీతాంబూలచిర్వితం ఏకా తదంఘ్రికమలం సంతప్తాస్తనయోరధాత్ ఏకా భృకుటిమాబధ్య ప్రేమ సంరంభ విఫలా ఘ్నతీ వైక్షత్కటాక్షేపైః సందష్టదశనచ్చదా అపరా నిమిషదృభ్యాం జుషాణా తన్ముఖాంబుజం ఆపీతమపి నాతృప్యత్ సంతస్తచ్చరణం యథా తం కాచిన్నేత్రరంధ్రేణ హృది కృత్య నిమీల్య చ పులకాంగ్యుపగుహ్యాస్తే యోగీవానంద సంప్లుతాస్తాః కేశవాలోక పరమోత్సవ నిర్వృతాః జహుర్యం తాపం ప్రాజ్ఞం ప్రాప్య యథా జనాః తాభిర్విధూతశోకాభిః భగవానచ్యుతో వృతః వ్యరోచతాధికం తాత పురుషः శక్తిభిర్యథా తాః సమాదాయ కాళింద్యా నిర్విశ్య పులినం విభుః వికసత్కుందమందార సురభ్యనిలషట్పదం శరశ్చంద్రాంశు సందోహధ్వస్తదోషాతమః శివం కృష్ణాయా హస్తతరలాచితకోమలవాలుకం. బాగుంది, సంతోషం. ధన్యవాదాలు. భార్గవి గారు చదవండి. చదువుతాను. నమస్కారం అండి. భార్గవి గారు. నేను కదా భార్గవనండి. నమస్తే అండి. తదర్శనాహ్లాద విధూత హృద్రుజో మనోరథాంతం శృతయో యథాయయుః స్వైరుత్తరీయై కుచుకుంకుమాంకితైః ఆచీక్షుపన్నాసనమాత్మబంధవే తత్రోపవిష్టో భగవాన్ స ఈశ్వరో యోగేశ్వరాంతర్హృది కల్పితాసనః చకాస గోపీ పరిషద్గతోర్చితః त्रैलोक्यलक्ष्म्ये कपदं वपुर्ददत् सभाजयित्वा तमनङ्गदीपनं सहासलीलेक्षणविभ्रमभ्रुवा संस्पर्शनेनां ककृताङ्घ्रिहस्तयोः संस्तुत्य ईषत्कुपिता भभाशिरे गोप्य ऊचुः भजतोऽनुभजन्त्येका एक एतद्विपर्ययं नो भयां स भजन्त्येका एतन्नो ब्रूहि साधु भोः। श्रीभगवानुवाच मिथो भजन्ति ये सख्यः स्वार्थैकान्तो द्रुमाहिते न तत्र सौहृदं धर्मः स्वार्थार्थं तद्धि नान्यथा भजन्त्यभजतो ये वै करुणः पितरो यथा धर्मो निरपवादोऽत्र सौहृदं च सुमध्यमाः भजतोऽपि न वै केचिद् भजन्त्यभजतः कुतः आत्मा रामा ह्याप्तकामा आकृतज्ञा गुरुद्रुहः नाहन्तु सख्यो भजतोऽपि जन्तून् भजाम्यमीशाम् अनुवृत्तिवृत्तये यथा धनो लब्धधने विनष्टे
तच्चिन्तयान्यन्निभृतो न वेद एवं मदुर्धोज्झितलोकवेदा स्वानां हि वो मय्यनुवृत्तये बलाः मया परोक्षं भजतातिरोहितं मा सूयितुं मार्हथ तत्प्रियं प्रियाः न पारयेऽहं निरवद्य संयुजां स्वसाधु कृत्यं विबुधायुषापि वः दुर्जरगेह शृङ्खलाः संवृच्य तद्वः प्रतियातु साधुना इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां दशमस्कन्धे पूर्वार्धे द्वात्रिंशोऽध्यायः। సంతోషం. జై బాగా చదివారు. శ్రీరామకృష్ణ. తర్వాత ఇందాల ఎవరో మొదలు పెట్టారమ్మా, చదవండి. జయ గురుదత్త చదవండి. श्रीक्षुत उवाच इति गोप्यः प्रगायन्त्यः प्रलपन्त्यश्च चित्रधा गुरुदुःसुस्वरं राजन् कृष्णदर्शनलालसाः तासाम् आविरभूच्चौरिः स्मयमानमुखाम्बुजः पीताम्बरधरस्रग्वी साक्षान्मन्मथमन्मथः तं विलोक्य गतं प्रेष्ठं वीत्युत्फुल्लदृशो बलाः उत्तस्तुल्यगपत्सर्वास्त्वन्वः प्राणमिवागतम् उत्तस्तुल्यगपत्सर्वास्त्वन्वः प्राणमिवागतम् काचित् कराम्बुजं शौरेत् जगृहेञ्जलिना मुदा काचित् दधार तद्बाहु मंसे चन्दनरूषितम् काचिदञ्जलिना गृह्णात् तन्वीताम्बूलचर्वितम् एता तदङ्घ्रिकमलं सन्तप्तास्तनयोरथात् एका भ्रुकुटिमाबध्य प्रेमसंरम्भविह्वला नतीवैक्षत्कटाक्षेपैः सन्दष्टदशनच्छदा अपरानि निमिषद्भ्यां जुषाना तन्मुखाम्बुजम् आतीतमपि नातृप्यत् सन्तस्तच्चरणं यथा टङ्काचिन्नेत्ररन्ध्रेण कुजिकृत्य निमील्य च पुलकाङ्ग्युपगुह्यास्ते योगीवानन्दसम्प्लुता सर्वास्थः केशवालोका परमोत्सवनिर्वृताः जहुर्विरहजं तापं राज्ञं प्राप्य यथा जनाः ताभिर्विधूतशोकाभिर्भगवानच्युतो वृतः यरोचताधिकं तात पुरुषः शक्तिभिर्यथा तासमादाय कालिन्द्या निर्विश्य कुलिनं विभुः विकसत्कुन्दमन्दारा सुरभ्यनिलषट्पदम् शरच्चन्द्रांशु सन्दोहध्वस्तदोषा तमः शिवम् कृष्णाया हस्ततरलाचितकोमलवालुकम्. బాగుంది. తర్వాత ఇంకెవరైనా చదివేవాళ్ళంటే చదవండి. ఆశా గారు, నాగమల్లేశ్వర గారు, రంగనాథ్ గారు చదవండి. చదువుతాను. థ్యాంక్ యూ. तद्दर्शनाह्लादविधूतहृद्रुजो मनोरथान्तं श्रुतयो यथाययुः स्वैरुत्तरीयैः कुचकुङ्कुमाङ्कितैः रचीक्लुपन्नासनमात्मबन्धवे तत्रोपविष्टो भगवान् स ईश्वरो योगेश्वरान्तर्हृदि कल्पितासनः चकास गोपी परिषद्गतोर्चित त्रैलोक्यलक्ष्मेकपदं वपुर्धदत् सभाजयित्वा तमनङ्गदीपनं सहासलीलेक्षण विभ्रमभ्रुवा संस्पर्शनेनाङ्ककृताङ्घ्रिसहस्तयोः संस्तुत्य ईशत् कुपिता बभाषिरे गोप्य ऊचुः भजतो नु भजन्त्येक एतद्विपर्ययं नो भयांश्च भजन्त्येक एतन्नो ब्रूहि साधु भोः. श्रीभगवानुवाच मितो भजन्ति ये सख्या स्वार्थैः कान्तोद्यमाहिते
न तत्र सौहृदं धर्म स्वार्थार्थं तद्दिनान्यथा भजन्त्य भजतो ये वै करुणाः पितरौ यथा धर्मो निरपवादोऽत्र सौहृदं च सुमध्यमाः भजतोऽपि न वै केचिद् भजन्त्य भजतः कुतः आत्मा रामा ह्यप्तकामा अकृतज्ञा गुरुद्रुहः नाहं तु सख्यो भजतोऽपि जन्तून् भजाम्यमीशा अनुवृत्तिवृत्तये यथा धनो लब्धधने विनष्टे तश्चिन्तयान्यन्निभृतो न वेद एवं मदर्थोऽङ्गितलोकवेद स्वानां हि वो मय्यनुवर्तये बलाः मया परोक्षं भजतातिरोहितं मसूयितं मार्हत तत्प्रियं प्रियाः नापारयेऽहं निरवद्य संयुजां स्वसाधुकृत्यं विबुधायुषापि वः या मा भजन् दुर्जरगेह शृङ्खलाः संवृक्ष्य तद्वः प्रतियातु साधुना इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां दशमस्कन्धे पूर्वार्धे 32ोऽध्यायः శ్రీకృష్ణ ఇంకేమైనా జై చూద్దామా? గురుదత్త. Thank you. 12 శ్లోకాలు 10 శ్లోకాలు కానీ చదవచ్చు. ఇంకా 5 నిమిషాలు టైం ఉంది. ఆశా గారు, నాగమల్లేశ్వరి గారు, లక్ష్మి గారు, కల్పన గారు. ఓకే, ఇక రేపటి నుంచి 33వ అధ్యాయం కృష్ణ పరమాత్మతో చేసినటువంటి రాస క్రీడలు అనేటువంటి ఘట్టాన్ని మనం చెప్పుకుంటా. అందులో అనేకమైనటువంటి అంశాలు, ముఖ్యమైనటువంటివి నృత్యంలో ఉండేటువంటి అనేకమైనటువంటి హస్త విక్షేపములు, చరణ విక్షేపములు, అలాగే మనకి మామూలుగా వేదంలో అంగన్యాస కరన్యాసాలు అంటూ ఉంటారు. ఆ విధంగా వాటిల్లో ఉండేటువంటి నృత్య విధానాలు రాసక్రీడలో స్వామి ఏ విధంగా చూపించారు అనేటువంటిది రాసలీలల్లో 33వ అధ్యాయంలో రేపటి నుంచి మనం చెప్పుకున్నాం. అంతవరకు సెలవు. ఓం శాంతి శాంతి శాంతి. హేదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం.